1959లో రష్యా దేశంలోని ఉరాల్ పర్వతాల వైపు 9 మంది అనుభవజ్ఞులైన విద్యార్థి హైకర్లు ప్రయాణం మొదలుపెట్టారు. వెళ్లే ముందు వారంతా ఒక ఫోటో కూడా దిగారు. కానీ అదే ఫోటో వారి జీవితంలో ఆఖరి ఫోటో అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి. వెళ్ళిన వారెవరూ తిరిగి రాకపోవడంతో వారి కోసం ఒక రెస్క్యూ టీం బయలుదేరింది. కొన్ని వారాల తర్వాత రెస్క్యూ టీం వారు నివసించిన టెంటును కనుగొన్నారు. ఆ టెంటు లోపల నుండే చీల్చివేసి ఉంది. టెంటుకు చుట్టుప్రక్కల ఏవో వింత రకమైన అడుగుల ముద్రలు కూడా ఉన్నాయి. టెంటు నుండి కిలోమీటర్ దూరంలో హైకర్స్ యొక్క డెడ్ బాడీస్ కనపడ్డాయి. కొంతమందికి ఎముకలు పగిలున్నాయి, ఇంకొంతమందికి పుర్రెలు పగిలున్నాయి. కొంతమందికి మాత్రం వారి యొక్క కండ్లు, నాలికలు పెకిలించబడి ఉన్నాయి. ఫోరెన్సిక్ సైంటిస్టులు డెడ్ బాడీస్ని పరిశీలించిన తర్వాత వారికి కొన్ని వింత ఫలితాలు వచ్చాయి. కొంతమందికి ఎముకలు విరిగిపోయాయి కానీ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. మరికొంతమందికి బట్టలపై రేడియేషన్ గుర్తులు కనిపించాయి. శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఇది మంచు వల్ల కలిగిన ప్రమాదమా, లేక ఏదైనా సైనిక పరీక్షల ఫలితమా, లేక వేరే ఏదైనా రహస్యం దాగి ఉందా? ఇప్పటికీ ఈ సంఘటన వెనుక నిజం ఎవ్వరికీ అర్థం కాని మిస్టరీగానే మిగిలిపోయింది. మంచు కరుగుతుంది కానీ ఈ రహస్యం మాత్రం ఎప్పటికీ కరగదు. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మిస్టరీ వీడియోస్ అండ్ షార్ట్స్ కోసం మా వర్సటైల్ స్పేస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.